సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైపున అత్యధిక సీట్లను కైవసం చేసుకొని సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి కానుకగా ఇవ్వాలని తలపోస్తున్న రేవంత్ రెడ్డి యొక్క లెక్కలు తప్పుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని మ్రోగించింది. ఆ సభలోనే మరి రేవంత్ రెడ్డి 14 సీట్లు గెలవాలి, 14 సీట్లు గెలిచేలా ఆశీర్వదించండి అని 3 సీట్లను వదులుకున్న వైన మనం చూసాము. అదేవిధంగా మరి ఇప్పటికి కూడా 14 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించి 3 స్థానాలకు ఇంకా పెండింగ్లోనే ఉంచడం జరిగింది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఈ 3 స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయడంలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నం అవుతూనే ఉంది. ఇప్పుడు అప్పుడు అంటూ కాలయాపన చేస్తూనే ఉన్నారు. 14 స్థానాలు గెలవాలని కోరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది, మరో 3 స్థానాలను పెండింగ్లో ఉంచింది. కారణం ఏదైనా కూడా మరి ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ 14 స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని కోరుకుంటున్నారా, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాలను వదిలేశారా అనే ప్రశ్న తలెత్తక మానదు. అదేవిధంగా నారాయణపేట ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 5 స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కుమ్మక్కైందని కూడా ఆరోపించారు. మహబూబ్ నగర్, భువనగిరి, మల్కాజ్గిరి, చెవెల్ల, జహీరాబాద్ ఈ 5 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కైందని, 5 స్థానాల్లో కాంగ్రెస్ ను ఓడించడానికి ఈ 2 పార్టీలు కృషి చేస్తున్నాయని ఆయన ఆరోపించడం జరిగింది. ఏకంగా ప్రధానమంత్రి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుఫారీ తీసుకున్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. అండ్ ఈ 5 స్థానాల్లో బీజేపీ బలంగా ఉందన్న సంకేతాలతోనే ముఖ్యమంత్రి అలా మాట్లాడారా అనే అనుమానం కూడా కలుగుతోంది. అయితే మొదట చెప్పిన 14 స్థానాల నుంచి మరి తర్వాత మాట్లాడిన 5 స్థానాలు ఇలా కలుపుకుంటూ పోతే 8 స్థానాలను మరి కాంగ్రెస్ పార్టీ వదులుకునే పరిస్థితిలో ఉంటే మరి ఒకటి ఎంఐఎంకి పోతే గెలిసేటివి ఎన్ని అంటే 7 స్థానాలైనా. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూసినా కూడా, సర్వేలను బట్టి చూసినా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ రెండు కూడా సమవుజ్జిగా ఉన్నట్టు కనిపిస్తుంది. రెండు కూడా మరి సగభాగాన్ని సీట్లను సాధించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుచుకోవాలని ఆశించినా కూడా మరి డబల్ డిజిట్ను చేరుకుంటుందా లేదన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ బీజేపీ, కాంగ్రెస్లు మరి చెరిసగం సీట్లను సంపాదిస్తే మరి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది మనకు ఆలోచించదగ్గ విషయం. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 3 స్థానాలను ప్రకటించకపోవడంపై కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికైనా అభ్యర్థులు ప్రకటించి వారికి ప్రచారం చేసుకోవడానికి తగిన సమయాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఈ విషయాన్ని గ్రహించి పిసిసి అధ్యక్షుడు కూడా అయిన రేవంత్ రెడ్డి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.